అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మేషరాశి వారు ఈ మాటలను మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు విధిని అనుకూలంగా మర్చుకోండి. మీరు గత కొన్నేళ్లుగా అనుభవించిన కష్టాలు, సవాళ్ళు, ఒడిదుడుకులు, మానసిక వేదనలు నాకు తెలుసు. బహుశా మీ మనసులో ఆర్థిక భయాలు, సంబంధాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి నిరాశకు గురి చేసి ఉండవచ్చు. రాత్రిపూట నిద్ర పట్టక భవిష్యత్తు గురించి ఆందోళన చెంది ఉండవచ్చు. ఈ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. నిశ్చింతగా ఉండండి. మీ జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ భవిష్యత్తులోని నిజంగా జరగబోయే ఒక మహత్తర పరివర్తన. పాత కష్టాల ముగింపు పలికి కొత్త ఆశలతో ముగింపు సాగిపోయే సమయం ఆసన్నమైంది. కానీ నిరాశ చెందకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. రాబోయే కాలం మీకు అనూహ్యమైన సానుకూల మార్పులను తీసుకురాబోతుంది. ముఖ్యంగా జూలై 5, 6, 7 తారీఖులలో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఈ రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేస్తాయి. మీ జీవితకాలపు కోరికలు నెరవేరుతాయి. అదృష్టం మీ వెంట నడుస్తుంది. మీరు ఆర్థికంగా కూడా, మానసికంగా, సామాజికంగా అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ కలలు వాస్తవంగా మారే సమయం ఆసన్నమైంది. ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయి. గతంలోని అన్ని ప్రతికూలతలను చెరిపివేసి ఉజ్వలమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయి. అయితే ఈ సానుకూల పరివర్తనలు పూర్తిగా స్వీకరించడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్ని కీలకమైన జాగ్రత్తలు పాటించాలి. మీ అంతర్గత శక్తిని మేలుకొల్పి ఈ అద్భుతమైన మార్పుకు సిద్ధంగా ఉండండి. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు కేవలం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ చిత్తశుద్ధి, పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో మీ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈ అత్యంత విలువైన వస్తువులు ఎవరికి దారపోయకండి. మీరు మీ జీవితంలోని అత్యంత జాగ్రత్తగా, అత్యంత పవిత్రంగా కాపాడుకోవాల్సిన ఒక అమూల్యమైన వస్తువు ఉంది. అది మరేదో కాదు, మీ అంతర్గత శక్తి, ఎనర్జీ. అవును, ఇది చాలా కీలకమైన అంశం. మీ ఆలోచనలు, సానుకూల దృక్పథం, మీ ఆత్మవిశ్వాసం, మీ సంకల్ప బలం, మీ సృజనాత్మకత, మీ ప్రేరణ, ఇవన్నీ మీ శక్తి యొక్క వివిధ రూపాలు. ఈ శక్తి సకల విజయాలకు మూల స్తంభం. ఇది మీ ఉనికికి ప్రాణాధారం. మీ ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ ఇది అంతర్లీనంగా ఉంటుంది. ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికి కూడా, ఏ పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకూడదు, దారపోయకూడదు. ఈ శక్తిని మీ లక్ష్యాల వైపు మళ్లించాలి. గతంలో మీ దయాగుణం, మంచి మనస్సు, ఇతరుల పట్ల సానుభూతితో మీరు వ్యవహరించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు అలుసుగా తీసుకొని మీ శక్తిని, మీ సమయాన్ని, మీ వనరులను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉండవచ్చు. మీరు తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచి ఇచ్చి ఉండవచ్చు. తద్వారా మీరు బలహీనపడి ఉండవచ్చు. మీరు మీ శ్రేయస్సును ఇతరుల చేతుల్లో పెట్టారు. కానీ ఇప్పుడు మీరు మారాలి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని, మీ అవకాశాలను మీలోని కేంద్రీకరించుకోవాలి. మీ శక్తిని రక్షించుకోవడం ద్వారానే మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను నెరవేర్చుకోగలరు. మీ అదృష్టం మీ శక్తిలోనే ఉంది. మీ శక్తిని సంరక్షించుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తులో నిర్మించుకుంటారు. ఇది ఒక సంపద లాంటిది. దీన్ని మీరు తెలివిగా నిర్వర్తించాలి. ఈ శక్తి ఎందుకంత ముఖ్యం? అదృష్టానికి మూలం మీరు నిక్షిప్తమై ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాదు, విశ్వంలోని సానుకూల శక్తులను, అపారమైన అవకాశాలను మీ వైపు ఆకర్షిస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ప్రేమ, మంచి సంబంధాలు, గౌరవం, విజయం, కీర్తి, మీరు కోరుకున్న ప్రతిదీ ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక అయస్కాంతం వలె ప్రవేశించి మీకు కావాల్సిందంతా కూడా మీ వైపు లాగుతుంది. మీలో ఈ శక్తి నిండి ఉంటే ఏ అడ్డంకి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అంతర్గత శక్తి మీ జీవితంలోని అద్భుతాలను సృష్టిస్తుంది. ఇది మీ ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉండి విజయం వైపు నడిపిస్తుంది, జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీలోని శక్తిని కాపాడుకుంటే మిమ్మల్ని పేదరికం, కష్టాల నుండి సంపన్నమైన విజయవంతంగా నడిపిస్తుంది. అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం సరైన దిశగా మారుతుంది. మీ శక్తిని అనవసరంగా ఇతరులకు పంచడం ద్వారా మీ విజయ అవకాశాలని వారికి చేతులారా అప్పగించినట్టు అవుతుంది. ఇది ఒక అదృష్టమైన లావాదేవీ లాంటిది. దీన్ని మీరు తెలివిగా నిర్వహించాలి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఈ శక్తిని ఎక్కడ కూడా, ఎప్పుడు
ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయాలలో స్పష్టత కలిగి ఉండాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ శక్తిని జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా మీరు విజయ మార్గంలో పయనిస్తారు. రాబోయే జూలై 5, 6, 7 తేదీలలో సంభవించే అద్భుతాలు మీరు గత 5 సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు, మానసిక వేదనలు, ఆర్థిక ఒత్తిళ్లు, సంబంధాలలో విభేదాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంతమైపోయే సమయం ఆసన్నమైంది. విశ్వం మీకు అనుకూలంగా మారబోతుంది. రాబోయే 3 రోజులు జూలై 5, 6, 7 తేదీలలో మీ జీవితంలో ఒక అత్యంత శుభకరమైన సంఘటనలు, ఊహించని శుభవార్తలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు మీ జీవితంలో గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీకు కొత్త మార్గాలను చూపుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. మీ కర్మల ఫలితంగా మీరు మీ అద్భుతమైన మార్పులను అందుకోబోతున్నారు. మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ కలలు నిజమవుతాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఈ 3 రోజులు మీ జీవితంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. మీ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేస్తాయి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి సంకేతం. మీ జీవితంలో ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక మహత్తర పరివర్తనకు నాంది. ఏమి సంభవిస్తుంది? దైవిక ఆశీర్వాదాల ప్రవాహం. జ్యోతిష సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక ఘటన కాదు. ఇది ఒక దైవిక ప్రణాళిక. విశ్వం మీకు అందిస్తున్న బహుమతి. ఈ శక్తి మీకు తెలియకుండానే గత 7 సంవత్సరాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు, కష్టాలు, ప్రమాదాలు, శత్రువుల నుండి ఒక అదృష్ట కవచం వలె రక్షిస్తుంది. దైవిక శక్తి ఎల్లప్పుడూ మీకు అండగా ఉండి మీ కష్ట సమయాలను అదృశ్య రూపంలో మీకు అండగా నిలిచింది. మీరు ఎన్నోసార్లు మృత్యుముఖం నుండి బయటపడ్డారు. ఎన్నో భయంకరమైన సమస్యల నుండి బయటపడ్డారు. ఆ దైవశక్తి యొక్క అదంతా అదృశ్య రక్షణ వలయం వలనే సాధ్యమైంది. ఈ శక్తి మీకు మరింత స్పష్టంగా, ప్రత్యక్షంగా అనుకూల ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. దీని ప్రభావం ఈ క్రింది విధంగా ఉంటుంది. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. జూలై 5 ఈరోజు మీ జీవితంలో ఒక సరికొత్త శుభ పరంపర ప్రారంభం కాబోతుంది. ఉదయాన్నే మీకు ఒక సానుకూలమైన వార్త అనుభవం ఎదురవచ్చు. అది మీ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. మీరు ఆకస్మికంగా అనుకోని అవకాశాలను అందుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలగవచ్చు. లేదా మీ దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం లభించవచ్చు. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే, కానీ ఈరోజు మీ భవిష్యత్తు విజయాలకు బలమైన పునాది. మనసులో సానుకూల ఆలోచనలతో ఈ రోజున ప్రారంభించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆశలు చిగురిస్తాయి. ఈరోజు మీ భవిష్యత్తుకు శుభ సంకేతం. మీ అంతర్గత శక్తి ఈ రోజు నుండి మరింత చురుకుగా మారుతుంది. జూలై 6 సానుకూల సంకేతాలు. ఈరోజు గమనించిన సానుకూల మార్పులు, అనుభవాలు కేవలం యాదృచ్ఛికం కాదని దైవిక శక్తి మీకు నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు అంతరాత్మ నుండి ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. మీరు చేసే పనులను అడ్డంకులు తొలగిపోవడం, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం, ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు. మీ అంతర్గత వాయిస్ మీకు మాట నిర్దేశం చేస్తుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని నిర్ధారిస్తుంది. మీ కలలు నిజమవుతాయి. ఈరోజు మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. మీపై మీ ఉన్న నమ్మకాన్ని రెట్టింపు అవుతుంది. జూలై 6 ఆశీర్వాద ప్రవాహం. మీ జీవితంలో స్పష్టమైన, సుస్థిరమైన సానుకూల మార్పులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా గణనీయమైన లాభాలు, ఊహించని అవకాశాలు, వ్యాపారంలో, ఉద్యోగంలోని పెట్టుబడుల సంబంధాలలో మెరుగుదల, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగిపోతాయి. విజయాలు సులభంగా వరిస్తాయి. ఇది ఆశీర్వాదాల ప్రవాహంగా మీ జీవితంలోకి వస్తుంది. మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది. మీ కష్టాలకు ఫలితం దక్కుతుంది. మీరు కృషికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నారు. మీరు కోరుకున్న ప్రతిదీని చెంతకు చేరే సమయం అయింది. జూలై 7 సంపూర్ణ శుభం. ఈ రోజు నాటికి జీవితంలో సవాలు తగ్గి స్థిరత్వం ఏర్పడి స్పష్టంగా అనుభవిస్తారు. భవిష్యత్తుకు బలమైన పునాదులు లభిస్తాయి. మీరు సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఆర్థికంగా సురక్షితంగా, మానసికంగా ప్రశాంతంగా మీరుంటారు. మీ శ్రమ తగ్గ ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతున్న భవిష్యత్ తరాలు కూడా ఈ మార్పు నుంచి ప్రయోజనం పొందేలా ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని సుస్థిరం చేసే రోజు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విజయం వైపు దూసుకుపోతారు. మీ జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు నెలకొంటాయి. మీ విజయాలు నలుగురికి ఆదర్శంగా నిలుస్తాయి. దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహ గోచారాల ప్రభావం మీరు మీ జీవితంలో చేసిన కృషికి, పడిన కష్టానికి, చూపిన ఓర్పుకు ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత అనుకూలంగా మారాయి. విశ్వం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అణువు మీ విజయానికి సహకరిస్తుంది. మీ కృషికి ఫలితం దక్కే సమయం ఇది. మీ జాతక చక్రంలోని శుభగ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది.
మీ శత్రువులు కూడా విజయాన్ని చూసి నిబ్బరపోతారు, ఆశ్చర్యపోతారు. వారి కళ్ళు మెరిమిట్ల కురిపేలాగా ఉంటుంది. మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడూ లేనంతగా మెరుస్తాయి, ప్రకాశిస్తాయి. ఈ శుభ సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు కీర్తి, గౌరవం, సంపదను ప్రసాదిస్తుంది. మీ కళలు సాకారమయ్యే సమయం ఇది. మీ భవిష్యత్తుకు శుభం కలుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇమ్మడించబోతున్నాయి. కుండలిలో ఏర్పడిన శుభయోగాలు మీ జన్మకుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి. ఇవి మీ జీవితంలోని సంపదలను, విజయాన్ని, గౌరవాన్ని ఆకర్షిస్తాయి. మీ దశను మారుస్తాయి. ధనలక్ష్మి యోగం, ధనదేవత అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన ధనప్రాప్తి యోగం ఏర్పడింది. ఇది ఆర్థిక శ్రేయస్సును, అనూహ్య ధన లాభాలను, వృత్తిలో అభివృద్ధిని సూచిస్తుంది. మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు, లేదా ఊహించని మార్గాల ద్వారా సంపదన పొందవచ్చు. అది లాటరీ అయినా కావచ్చు. మీ వ్యాపారంలో భారీ లాభాలు, ఉద్యోగంలో పదోన్నతలు, జీవితంలో పెంపు, ఒంటరి చోటు చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపద మీ సొంతం అవుతుంది. మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు. సంపద మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం సంపదతో నిండిపోతుంది. సిద్ధి యోగం, విఘ్ననాయకుడు, జ్ఞానప్రదాయన శ్రీ గణేశుడి ఆశీస్సులతో స్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఇది మీ కోరికలన్నీ నెరవేరడానికి, మీరు చేపట్టిన కార్యాలయంలో విజయం సాధించడానికి, అడ్డంకులు తొలగిపోవడానికి మార్గం సుగమం చేస్తుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. మీ మార్గం సులభమవుతుంది. మీరు అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది. సస్యయుగం, నాయదేవుడైన శనిదేవుడి కరుణతో సస్యయుగం ఏర్పడింది. ఇది మీకు గొప్ప గౌరవాన్ని, సామాజిక స్థానాన్ని, కీర్తిని, అదృష్టాన్ని అందిస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీ సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ రంగంలో, సామాజిక సేవలో ఉన్న వారికి ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. మీ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం పొందుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఈ 3 మహాయోగాల కలయికతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది. ధన సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఐశ్వర్యం మీ చెంతకు చేరుతుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. మీరు సర్వత్రా విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన అభివృద్ధిని చూస్తారు. రాబోయే 72 గంటలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు. ప్రస్తుతం ఉన్న జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు, జూలై 5 నుండి జూలై 7 వరకు ఉండే రాబోయే 72 గంటలు, సుమారు 3 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైంది. ఈ సమయంలో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలకు చిక్కుపోవచ్చు, లేదా ఈ అద్భుతమైన అవకాశాలు కోల్పోయేలా చేయవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ అదృష్టం మీ చేతిలో ఉంది. మీ ప్రతి చర్య మీ సమయంలో కీలకం. ఏమీ చేయకూడదు. కోపాన్ని నియంత్రించుకోండి. ఈ కీలకమైన సమయంలో అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి. మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇతరులతో సంబంధాలు దెబ్బతీయవచ్చు. మీ ప్రశాంతతను దూరం చేయవచ్చు. ప్రతికూల భావోద్వేగాలకు తావివ్వకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు. మీ ప్రశాంతతే మీ బలం. మీ శాంతమే మీ రక్ష. ఇతరులను కించపరచకండి. మాటలతో లేదా చేతులతో ఎవరిని కించపరచవద్దు, అవమానించవద్దు, లేదా నొప్పి కలిగించవద్దు. ఇతరుల మనసును గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు. అందరి పట్ల దయగా, గౌరవంగా వ్యవహరించండి. సానుభూతిని చూపండి. ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది. మంచి మనసుతో ఉండండి. మీ దయ మీకు మంచి చేస్తుంది. ప్రతికూల సంభాషణలు, చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందలు వేయడం, అహంకారంతో మాట్లాడడం, లేదా గాసిప్లకు మానుకోండి. మీ మాటల శక్తిని సానుకూల విషయాలకు ఉపయోగించండి. మంచి మాటలు మాట్లాడండి. ఇది మీ శక్తిని పెంచుతుంది. సానుకూల మాటలే శక్తి. మీ మాటలను తెలివిగా వాడండి. అహంకారాన్ని పెంచుకోకండి. విజయం లభించిన, అదృష్టం కలిసి వచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి. వినయంగా, నిర్గౌరవంగా ఉండడం ముఖ్యం. అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు. మీరు సాధించిన విజయాలకు, దైవశక్తికి కృతజ్ఞతలు తెలుపుకోండి. మీ వినయమే మిమ్మల్ని ముందరగా నిలుస్తుంది. వినయమే మీ విజయానికి సోపానం. మీ వినయమే మీకు విజయాన్ని అందిస్తుంది. అనాలోచిత కారణం.
ఎవరికైనా ఏదైనా దానం చేసే ముందు బాగా ఆలోచించండి. మీ శక్తిని, మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడికి లోనై పంచుకోవద్దు. మీ వనరులను తిరగగా అవసరమైన వారికి మాత్రం ఉపయోగించండి. అది కూడా మీ శక్తికి మించి కాకుండా. మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. మీ శక్తిని కాపాడుకోండి. మీ వనరులను తెలివిగా వినియోగించండి. ఏమి చేయాలి? ఆధ్యాత్మిక చింతన, రోజువారీ ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. గణేశుడు, మహాలక్ష్మి, శనిదేవుడు, శివుడు, దుర్గామాత వంటి దైవశక్తులను స్మరించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. ధ్యానం, పూజలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి పెరుగుతుంది. అంతర్గత శక్తి మేలుకుంటుంది. భక్తితో కొంచెం మనసును నింపుకోండి. ఆధ్యాత్మిక అభ్యాసం మీకు మనసుకు శాంతినిస్తాయి. క్షమాపణ కోరండి. మీరు గతంలో తెలిసి లేదా తెలియక చేసిన పొరపాట్లకు ఎవరినైనా సరే బాధ పెట్టి ఉంటే ఆ దైవశక్తిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. మీ పట్ల కోపంగా ఉండండి. ఏ దైవశక్తి అయినా సరే మీకు ఒక అండగా నిలుస్తుంది. మీరు ఒక కర్మల శుద్ధి చేస్తుంది. మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది. మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది. నిజమైన పశ్చాత్తాపం మార్పును తీసుకొస్తుంది. సానుకూల దృక్పథం, ఎప్పుడు సానుకూలంగా ఆలోచించండి. ఆశావాదంతో ఉండండి. ప్రతికూల ఆలోచనలను, అనుమానాలను, భయాలను మీ దరిచేరనివ్వకండి. వాటిని మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసులో సానుకూలతను నింపుకోండి. విజయాన్ని ఊహించుకోండి. మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. విశ్వం మీ సానుకూల ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సానుకూలతే మీ ఆయుధం. మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి. ఇతరులకు సహాయం, సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి, అనాథలకు, వృద్ధులకు, పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి. ఇది మీ కర్మలను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది. సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి. మీ నిస్వార్థ సేవ మీకు పుణ్యాన్ని పెంచుతుంది. మీ జీవితం అద్భుతంగా మారనుంది. గత 12 సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన ఒక అదృష్ట శక్తి మీతోనే ఉంది. అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎంతో ఆపదల నుండి రక్షించింది. మీరు తెలియకుండా చేసిన ఒక పొరపాటు వలన ఆ శక్తి మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. కానీ చింతించకండి. మీరు ఒంటరి వారు కాదు. ఒక శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఎల్లప్పుడూ దైవ రక్షణలో ఉన్నారు. మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరితే అది మళ్ళీ మీతోనే ఉంటుంది. మునుపటి కంటే కూడా బలమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. మీ జీవితాన్ని అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తుంది. మీకు అండగా నిలుస్తుంది. మీరు ఎంతటి బలవంతులంటే మీ ఆశయం మిమ్మల్ని ఎప్పటికీ ఓడించదు. మీరు మీ మనసులో ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అదే మీ విజయ రహస్యం. మీ పట్టుదలే మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం. మీరు కలలు కన్న ప్రతిదీ, మీరు కష్టపడ్డ ప్రతిదానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది. మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు. వారి కళ్ళు మిరుమిట్లు కొలిపేలా ఉంటుంది. వారు మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీరు అనూహ్యమైన వార్తలు, అసాధారణమైన విజయాలు, అదృశ్య మార్గాల నుండి ధనలాభాలు రాబోతున్నాయి. మీ జీవితం స్వర్గంలా మారబోతుంది. సకల సంతోషాలు మీ చేతకు చేరుతాయి. మీరు ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. మీ భవిష్యత్తుకు శుభం. మీ కీర్తి, సంపద, సంతోషం అన్నీ పెరుగుతాయి. మీ జీవితంలో మీ అద్భుతమైన మార్పును ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీపై దైవశక్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు అండగా నిలుస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన మార్పులను స్వీకరించడానికి మీ మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.